వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇందులో భాగంగానే సెగ్మెంట్ వారీగా సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ తో కేసీఆర్ మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జనాల్లో బీఆర్ఎస్ పై ఎలాంటి అభిప్రాయాలున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలపై ఏ అంశాలపై జనాలు వ్యతిరేకరించారు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూలంగా ఉన్న అంశాలు ఏమిటనే విషయంపై అభిప్రాయాలు తీసుకున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నేత పోటీ చేస్తే ఎక్కువ మద్దతు ఉంటుందనే విషయాన్ని కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నారట. తాజాగా వరంగల్ టికెట్ ఆశిస్తున్న కడియం కావ్య, ఆరూరి రమేష్, పెద్ద స్వప్న విషయమై అభిప్రాయాలు తీసుకున్నారట. అలాగే భువనగిరిలో భిక్షమయ్య గౌడ్, పి శేఖర్ రెడ్డి, జిట్లా బాలకృష్ణారెడ్డి, ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు, జహీరాబాద్ లో పోచారం భాస్కర్ రెడ్డి, మల్కాజ్గిరిలో సంబీపూర్ రాజు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ లో తలసాని సాయి కిరణ్, చేవళ్లలో రంజిత్ రెడ్డి, నరేందర్ గౌడ్, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థులపై నేతలతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముగ్గురు ఎంపీలు పార్టీని వదిలేశారు. ఆదిలాబాద్ ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, నగర్ కర్నూల్ ఎంపీ పి రాములు రాజీనామాలు చేసి బీజేపీలో చేరారు. మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అంటే 9 మంది ఎంపీల్లో 4 రాజీనామాలు చేశారు. మిగిలిన 5 ఎంపీల్లో ఎంతమందికి కేసీఆర్ టికెట్ ఇస్తారనే విషయంలో క్లారిటీ లేదు. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే తాను పోటీ చేసేది లేదని చెప్పేశారు. దాంతో మిగిలిన నేతలు కూడా ఎంపీలుగా పోటీ చేసే విషయంలో వెనకబడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ప్రజల్లోని ఫీడ్బ్యాక్ ప్రకారమే టికెట్స్ కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సిందే.